ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య జరిగింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ సింధు నది టిబెట్ పీఠభూమిలోని కైలాస్ మానస సరోవరం నుంచి బయలుదేరి ఇండియాలోని లదాఖ్, జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి తర్వాత అరేబియన్ సీలో కలుస్తుంది. ఈ సింధు నదికి 5 ఉపనదులున్నాయి. అవి జీలం, చీనాబ్, రావి, బియాజ్, సట్లెజ్. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే సింధు నది జలసంధి 1960లో జరిగింది. ఇందులో ఈస్టర్న్ రివర్స్ అయిన రావి, బియాస్, సట్లెజ్ ల జలాలను ఇండియా యూజ్ చేసుకుంటుంది అండ్ వెస్టర్న్ రివర్స్ అయిన ఇండస్, జీలం, చీనాబ్ జలాలను పాక్ యూజ్ చేసుకుంటుంది. ఈ ట్రీటీ జరిగిన సమయంలో ఇండియా పీఎంగా జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ పీఎంగా అయూబ్ ఖాన్ ఉన్నారు. ఈ అగ్రిమెంట్ సైన్ అయిన లొకేషన్ వచ్చేసి పాకిస్తాన్లోని కరాచీ. న్యాచురల్లీ ఈ సింధు నది యొక్క ఆరిజిన్ ఇండియా నుంచి అవుతుంది గనక 1947 ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ తర్వాత పాకిస్తాన్కి ఇండియా ఈ జలాలను యూజ్ చేసుకోనివ్వకపోతే పాక్ ఎకనామీ కుప్పకూలిపోతుందన్న భయం ఉండేది. అందుకే 3 నదుల జలాలను పాకిస్తాన్, ఇంకో 3 నదుల జలాలను ఇండియా యూజ్ చేసుకోవాలని 1960లో ఈ సింధు నది జలాల ఒప్పందం జరిగింది.